సిరిపురం బుడాచిల్లం సెరీనా ప్రాంగణంలో ఇస్కాన్ అనుబంధ విద్యా సంస్థ డివైన్ టచ్ పాఠశాల 14వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర పోలీస్ కమిషనర్ శంకరప్రత బాగ్జీ విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ప్రతి విద్యార్థి బాగా చదువుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని అన్నారు. తల్లిదండ్రులు విద్యార్థుల మనస్తత్వాన్ని గ్రహించి తద్వారా వాళ్ళని ఆప్యాయత ప్రేమతో పెంచి దేశం గర్వించదగ్గ పౌరులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణను అలవాటు చేసుకుని నీతిగా నిజాయితీగా జీవిస్తూ ఉత్తములుగా రాణించాలని పేర్కొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా కెనడాకు చెందిన ఇస్కాన్ ప్రతినిధి భక్తి మార్గ్ స్వామి మహారాజ్ విద్యార్థులకు హరే కృష్ణ మహామంత్రంతో ప్రసంగించి ఆశీస్సులను అందజేశారు. డివైన్ టచ్ పాఠశాల ప్రిన్సిపాల్ నేహాదాస్, ఇస్కాన్ విశాఖ నగర శాఖ అధ్యక్షులు సాంబదాస్ ప్రభుజీ తదితరులు పాల్గొని ప్రసంగించారు. పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎంవి రాజశేఖర్ స్వాగతోపన్యాసం చేయగా పాఠశాల ప్రతినిధి ప్రసన్న వందన సమర్పణ చేశారు. Today, I want to take this opportunity, dear parents, to congratulate all of you. Because to be a parent in the 21st century is not a joke. There are so many challenges. Gone are the days when the students or the children used to simply do because mom said to do that, dad gave that look, but now no more. Whatever you say, do. They have a fast check with Google. They have cross questions with the help of ChatGPT. And they don't do anything if it's not confirmed by Alexa. The other day, one of the parents was telling me that my daughter will not do her homework till Alexa confirms that it's important to do it. And I was wondering if AI is making our students smarter or parents exhausted. To be a parent in 21st century, you need a patience of a sadhu, a saint, wisdom of a guru, and probably negotiating skills of a lawyer. Things in the right perspective. And also he mentioned that it means to understand the difference between matter and spirit. Matter is energy. But for a child to be whole and to get what life is all about, there's a need for understanding the energetic. That is the person or the power that sets the energy in motion, and that is God. We say Krishna. So when Krishna was here on this planet 5,000 years ago, and his brother, they went to school, they got their education, and it was made to be fun, so it's easier to absorb. It was a lot about hands-on kind of learning, with your eyes, with your hands and so on. Not just book knowledge. It was all very much about. నాకు ఆకస్మికంగా మాయాపూర్ గుర్తొచ్చింది. నా సొంత రాష్ట్రం బెంగాల్. అక్కడ మాయాపూర్లో ఇస్కాన్ హెడ్ క్వార్టర్ స్థాపించడం జరిగింది. ఆ ఊరికి వెళ్తే అనిపిస్తుంది స్వర్గం ఇక్కడే ఉంది. అపూర్వమైన ఎక్స్పీరియన్స్ మీకు లభిస్తుంది. జీవితం అంతా ఇక్కడే ఉంటామని అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉంటాము, ఎందుకంటే ప్రభువు అక్కడే నివసిస్తున్నారని అనిపిస్తుంది. ఈరోజు ఈ డివైన్ టచ్ స్కూల్లో చదువుతున్న ప్రతి స్టూడెంట్ మీరందరూ అదృష్టవంతులని నేను సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే 100 out of 100 మార్క్స్ చాలామందికి రావచ్చు.
కానీ మనకు ఈరోజు మంచి పౌరులు కావాలండి, మంచి వ్యక్తులు కావాలండి. మంచి పౌరులు అంటే వాళ్ళకు మొట్టమొదటి క్వాలిటీ వచ్చేసి మంచి క్యారెక్టర్, మంచి ప్రవర్తన. ఈ స్కూల్లో చదువుతున్న ప్రతి పిల్లలకు, ప్రతి స్టూడెంట్కి క్యారెక్టర్ బిల్డింగ్, వాల్యూ ఎడ్యుకేషన్ నేర్పించడం జరుగుతుంది. మీరు ఏం చేసినా చెట్టు అంతా సహిస్తుంది. అటువంటి పేషెన్స్ మనం చెట్టు నుండి నేర్చుకోవాలి. అమానిన మానదేన అంటే ఏ వ్యక్తికి ఎవరు గౌరవం ఇవ్వరండి, ఎవరు రెస్పెక్ట్ చూపెట్టరండి, అటువంటి వ్యక్తికి కూడా మనం అందరం గౌరవం ఇవ్వాలి, రెస్పెక్ట్ చూపెట్టాలి. తర్వాత మనస్సులో ప్రతి నిమిషం, ప్రతి క్షణం హరే కృష్ణ హరే కృష్ణ మనస్సులో మనం చెప్తూ ఉండాలి. బయట వినపడకపోవచ్చు, బయట మా మాటల్లో రాకపోయినా మనస్సులో ఉండాలి భక్తి భావం.